సో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో గాయస్, ఇవాళ ఈ వీడియోలో మనమైతే ప్రాజెక్ట్స్ కోసం నేను కొన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అయితే తెప్పించాను. అండ్ ఆ కాంపోనెంట్స్ అనేవి మీకైతే ఇవాళైతే చూపిస్తాను, ఏమేమి కాంపోనెంట్స్ తెప్పించాను అనేసి. సో మొత్తం 2 బాక్సెస్ అయితే ఉన్నవి. ఈ బాక్స్ వచ్చేసి ఫుల్గా సెన్సార్స్ అయితే ఉంటాయి, మీన్స్ అంతా ఎలక్ట్రానిక్ సెన్సార్స్ అయితే ఉంటాయి. కొంచెం ప్రైస్ ఎక్కువ కూడా ఈ బాక్స్ అనేది. అండ్ ఈ బాక్స్లో మనకి వైరింగ్ అట్లాంటి బేసిక్ కాంపోనెంట్స్ అయితే ఈ బాక్స్లో అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో ఈ 2 బాక్సెస్ని అన్బాక్సింగ్ చేసి నేను ఏమేమి సెన్సార్స్ అండ్ ఏమేమి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తీపిచ్చాను సో మీకైతే చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇది వచ్చేసి ఐఆర్ సెన్సార్ మాడ్యూల్ అనమాట. దీని యొక్క ప్రైస్ వచ్చేసి నేను కార్నర్లో అయితే మెన్షన్ చేస్తాను. సో అక్కడ చూడొచ్చు మీరు. సో ఇవి వచ్చేసి 2 పియర్స్ అయితే నేనైతే ఆర్డర్ చేశాను. దీంతో మనం ఫ్యూచర్లో అయితే కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేద్దాము. సో ఇది వచ్చేసి MQ2 స్మోక్ డిటెక్టింగ్ సెన్సార్ అనమాట. దీని యొక్క వర్క్ వచ్చేసి స్మోక్ని డిటెక్ట్ చేస్తుంది అండ్ ఏదైనా గ్యాస్ లీకేజ్ ఉన్నా సరే మనకైతే సిగ్నల్స్ని అయితే ఇస్తుంది. దీన్ని యూస్ చేసి ఒక సింపుల్ అండ్ సేఫ్ సెక్యూర్ ప్రాజెక్ట్ అయితే చేద్దాము. ఇది వచ్చేసి ఫ్లేమ్ సెన్సార్ అనమాట. దీన్ని యూస్ చేసి మనం ఫైర్ డిటెక్ట్ అయితే చేయొచ్చు. ఏదైనా ఫైర్ అనేది డిటెక్ట్ అయితే ఈ సెన్సార్ అనేది సిగ్నల్స్ని అయితే పంపిస్తుంది. దీన్ని యూస్ చేసి మనం ఒక ఫైర్ సెన్సిటివ్ ఆర్ ఫైర్ సెక్యూర్ ప్రాజెక్ట్ అయితే చేద్దాము. సో దానికోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే రెడీగా ఉండండి. ఇది వచ్చేసి అల్ట్రాసోనిక్ సెన్సార్ అనమాట. దీని గురించి నేనైతే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే ఇది మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేసాము, దీని గురించి చాలా ప్రాజెక్ట్స్ కూడా చేసాము. ఇవి వచ్చేసి బజర్ మాడ్యూల్స్ అనమాట. సో ఇవి మినీ 5 వాట్ బజర్స్ అనమాట. ఇదైతే నేనైతే సిగ్నల్స్ కోసం అయితే తీసుకొచ్చాను. సో మనకి ఒక అలారం లాగా అయితే సౌండ్స్ అయితే చేస్తుంది అనేసి నేనైతే 2 పీసెస్ అయితే తెప్పించాను. సో బజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్దగా ఏమైతే లేదు. దీనికి జస్ట్ ఒక సిగ్నల్ పిన్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఈ మోడ్యూల్కి. ఇది వచ్చేసి ఒక 16 కీప్యాడ్ అనమాట. సో మనం ఏదైనా ప్రాజెక్ట్లో డైరెక్ట్గా ఆర్డినో బోర్డ్కి పవర్ పంపించడంలో అయితే ఏమన్నా సిగ్నల్స్ పంపించాలంటే ఈ కీప్యాడ్ని అయితే యూజ్ చేద్దామని అయితే తెప్పించాను. సో దీని మీద కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేద్దాము. అండ్ ఇది వచ్చేసి RFID రీడర్, RFID కార్డ్ అండ్ RFID ట్యాగ్ అనమాట. ఇది వచ్చేసి ఒక సెక్యూరిటీ డివైస్ లాగా అయితే వర్క్ అవుద్ది, లైక్ ఏ కీ లాగా అయితే వర్క్ అవుద్ది అనమాట. ఈ RFID రీడర్కి ఒక కార్డు ఒక ట్యాగ్ అయితే వచ్చినాయి. అప్కమింగ్ వీడియోస్లో వీటిని యూస్ చేసి ఒక ప్రాజెక్ట్ అయితే చేద్దాము. ఇది వచ్చేసి 16:12 LCD 12C డిస్ప్లే అనమాట. విత్ సోల్డర్డ్ 12C పిన్ కన్వర్టర్తో అయితే ఆర్డర్ అయితే చేశాను. మనం సీరియల్ మానిటర్లో చూసే అవుట్పుట్స్ అన్నీ ఇప్పుడైతే ఈ డిస్ప్లేలో అయితే చూద్దాము. సో దానికోసం అయితే తెప్పించాను. ఇకపై మనం యూజ్ చేసే ప్రతి ప్రాజెక్ట్లో దీన్ని అయితే యూజ్ చేద్దాము డిజిటల్ అవుట్పుట్ కోసం. ఇవి వచ్చేసి 5 వాట్ రిలే మోడ్యూల్స్ అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో 2 పేర్స్ అయితే ఉన్నవి, అయినా సరే అవి సరిపోవనేసి ఇంకొక పేరు అయితే తెప్పించాను. సో దీన్ని యూజ్ చేసి మనం ఒక హోమ్ అప్లయన్సెస్ అయితే చేద్దాము. ఇది వచ్చేసి DHT11 అనమాట. ఇది వచ్చేసి మనం ఎక్కువ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీని అయితే చెక్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటాము. దీన్ని యూజ్ చేసి ఒక వెదర్ ప్రాజెక్ట్ అయితే చేద్దాము. ఒక 0 PCB అయితే తెప్పించాను. మనమైతే కొంచెం క్లియర్గా చేద్దామని సర్క్యూట్స్ని ఇదైతే తెప్పించాను. అండ్ ఒక ఆర్డినో యూనో SMD టైప్ అనమాట. ఇది వచ్చేసి నాకు 200 రూపీస్ అయితే పడింది. సో దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు, మనకి ఛానల్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి దీని మీద. అండ్ ఇది వచ్చేసి 7 సెగ్మెంట్ డిస్ప్లే అనమాట. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అయితే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. సో దానికోసం ఇది ఆర్డర్ అయితే తెప్పించాను. అండ్ 3 టైప్స్ ఆఫ్ జంపర్ వైర్స్ అయితే తెప్పించాను. మెయిల్ టు మెయిల్, మెయిల్ టు ఫీమేల్ అండ్ ఫీమేల్ టు ఫీమేల్. ఈచ్ పేర్ వచ్చేసి నాకు 45 రూపీస్ అయితే పడ్డాయి. పేర్కి వచ్చేసి 30 అయితే వస్తాయి అనమాట. అండ్ ఇవి వచ్చేసి డిఫ్యూజ్డ్ LEDs అనమాట, బ్లూ కలర్. సో ఇది వచ్చేసి 70 పీసెస్ అయితే వచ్చింది, 80 రూపీస్ పడింది నాకు. సో దీన్ని యూజ్ చేసి ఒక LED క్యూబ్ అయితే తయారు చేద్దాము. ఒక డ్యూయల్ బ్యాటరీ హోల్డర్ అయితే తెప్పించాను. ఇది నాకు 22 రూపీస్ అయితే పడింది. సో ఇది వచ్చేసి 3.7 to 7.4 కన్వర్టర్ అనమాట. సిరీస్లో కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట. ఇంటర్నల్గా 2 లిథియం అయన్ బ్యాటరీస్ని అయితే వేసుకొని అయితే యూజ్ చేయొచ్చు. సో గాయస్, చూసారు కదా. సో ఇది వాళ్ళ వీడియో. నేను ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ని అయితే కవర్ చేశానంటే అనుకుంటున్నాను. సో వీటి మీద మనమైతే ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ అయితే చేద్దాము. సో మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ తెలిస్తే వాటిని అయితే మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఒకసారి మనం కూడా ఆ ప్రాజెక్ట్స్ అయితే టచ్ చేద్దాము. అండ్ గాయస్, ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మీకు కనుక కావాలనుకున్నట్లయితే సో ఇన్స్టాగ్రామ్లో నాకైతే మెసేజ్ చేయండి. నేను అక్కడైతే మీకైతే వీడియో యొక్క డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయింది, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడు నేను ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే చూడొచ్చు. సో ఇది వాళ్ళ వీడియో. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.